వెల్కమ్ టు ఫైనల్ ఎడిట్ తెలుగు. ఈ వీడియోలో నేను మీకు టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపెట్టబోతున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఫుటేజ్ వచ్చేసి టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకున్నాక ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ టైప్ టూల్ అనేది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఒక ప్రోగ్రామ్ మానిటర్లోకి వచ్చేసి మీకు ఏ ఏరియాలో టెక్స్ట్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు కావాల్సిన టెక్స్ట్ ఇచ్చేసుకోండి. నేను ఇక్కడ టెక్స్ట్ అని చెప్పిస్తున్నా. అండ్ మీరు వీటి క్యారెక్టరిస్టిక్స్ మార్చుకోవాలనుకుంటే కంట్రోల్ ఆల్ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఎఫెక్ట్ కంట్రోల్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది ఇది సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ యారోని కిందికి డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఈ టహోమా ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఇలానే కాకుండా మనం ఇక్కడ గ్రాఫిక్స్, ఇక్కడ విండోస్ ఉంది కదా, ఈ విండోస్ దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని కొట్టినా కూడా మనం ఈ క్యారెక్టరిస్టిక్స్, ఈ టెక్స్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని యాక్సెస్ చేసే ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టహోమా ఇదే సేమ్ ఇక్కడ కనిపించినట్టే ఇది నేను నాకు కావాల్సిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో నేను వచ్చేసి మాన్సెరాట్ ప్రిఫర్ చేస్తాను, మోస్ట్లీ మాన్సెరాట్ మీడియం. ఇది నాకు బాగా అనిపించింది. సో ఇక్కడ నేను సైజ్ అయితే పెంచుకుంటున్నా స్కేల్తో, అండ్ దీని పొజిషన్ కూడా సెట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఈ టెక్స్ట్ అయితే వచ్చేసింది కదా. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ పైన లేయర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన టైం లైన్లో మీకు ఈ టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, ఈ టెక్స్ట్ లేయర్ ఎంతవరకు ఉంటే అంతవరకు మీ టెక్స్ట్ అయితే ఇక్కడ వీడియోలో విజిబుల్గా ఉంటుంది. సో మీకు హోల్ వీడియోలో కావాలనుకుంటే ఆ వీడియో ఎంత డ్యూరేషన్ ఉందో అంతవరకు ఈ లేయర్ని అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆ టెక్స్ట్ యొక్క కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలానో చూపిస్తుంది చూడండి. మళ్ళీ సేమ్ ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళిపోండి. ఈ టెక్స్ట్ని అయితే మనం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం ఏ చేంజెస్ చేసినా మనకి ఆ సెలెక్షన్ ఏరియా వరకు యాక్సెస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి బ్లూ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ చూసారు కదా. సో ఇలా మనం టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వాటితో మనం ఈ పొజిషన్స్తో మనం ఇట్లా చాలా ఆడుకోవచ్చు అనమాట. అవన్నీ మనం టైటిల్ యానిమేషన్స్ ఆ వీడియోస్లో మనం దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సో మనం ఒక వీడియోకి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇది మన ఒక ఫైనల్ ప్రాసెస్ అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.